బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యారాశి జాతకులకి అద్వితీయమైనటువంటి ఫలితం వచ్చేటువంటి మాసం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కావటమే కాకుండా కొత్త పనులు మీరు మొదలు పెట్టగలుగుతారు. ఆర్థికంగా ఇవి అద్భుతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా విరోధంగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మైత్రి కుదురుతుంది. విరోధులు సైతం మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార సంబంధమైన అంశాలు మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి వాళ్ళందరూ కూడా సిద్ధమైపోతూ ఉంటారు. అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని కారణాల వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మానసికంగా వాళ్ళ ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా జీవితానికి సంబంధించిన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. పెద్దల యొక్క సహాయ చర్యల వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. ఇది మీ మనసుకి ఎంతో ఆనందం కలిగించేటువంటి పరిస్థితికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి గాను మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని గనక వెలిగించి వచ్చిన బ్రహ్మభైరవాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం చదువుకుంటున్న కాలభైరవ రక్షను ధరింపచేసుకున్న సానుకూలవంతమైన ఫలితం ఏర్పడుతుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.